నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఉద్దీపన ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో మీడియా సమావేశం. సన్నకారు రైతులు, వలస కూలీలు, వీధి వ్యాపారులకు భారీ ప్రోత్సాహకాలు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు. సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ పథకం పొడిగింపు. వలస కార్మికులు ఉన్న చోటే ఉపాధి, అందరికీ ఉచిత వైద్య పరీక్షలు. మరో 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేయనున్న కేంద్రం. గృహ నిర్మాణానికి 70,000 కోట్ల రూపాయలు. వీధి వ్యాపారస్తుల కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం, సులభతరంగా రుణాలు. జూన్ కల్లా అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్. భవన నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వలకు నీరు విడుదల. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడి. ఇక వివరాలు. ప్రధానమంత్రి ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వరుసగా రెండవ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సన్నకారు రైతులు, వలస కూలీలు, వీధి వ్యాపారులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపిన నిర్మలా సీతారామన్ సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ పథకం పొడిగిస్తున్నట్టు చెప్పారు. వలస కార్మికులు ఉన్న చోటే ఉపాధి, అందరికీ ఉచిత వైద్య పరీక్షలతో పాటు మరో 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామన్నారు. లాక్డౌన్ వల్ల భారీగా నష్టపోయిన సన్న చిన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారస్తులు, కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకోనున్న సంక్షేమ చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ప్రస్తుత సీజన్లో వ్యవసాయ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా 30,000 కోట్ల రూపాయల మేర పంట రుణాలు కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. దీనివల్ల 3 కోట్ల సన్న చిన్నకారు రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే 2 లక్షల కోట్ల రూపాయల పంట రుణాలను కూడా అందజేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించే వారికి మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తామన్నారు. The interest subvention, which is normally given for prompt repayment in time, was extended till March. Now we are extending it up to 31st May 2020. So that is a thing which was already availed of, and for that we are giving a bit of an extension. And in the last 2 months, 25 lakh new Kisan credit cards have been given, which entails that they can take concessional credit. They are actually marginal farmers. So we've not forgotten them. And those 25 lakh new Kisan credit card holders have also been given or sanctioned a loan which totals to 25,000 crores. These are recent happenings. So there may have been a lockdown, but the government was not sitting quiet. It has been attending to a lot of those who are in the margins of our society, who are desperately in need of assistance to carry on with their small work. So that is something which I want to draw your attention to before we move on to today's package. Nearly 29,500 crores has been provided by the NABARD to all the cooperative banks and the regional rural banks so that they can have onward lending done. State governments do also get working capital assistance, and to the extent of 6,700 crores have been sanctioned for them to procure agricultural produce. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు తరలి వెళ్తున్న వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ వారు ఉన్న చోటే ఉపాధి పొందేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. రాష్ట్రాల మధ్య వేతనాల్లో వ్యత్యాసాలు తొలగిస్తూ దేశమంతా కనీస వేతనం ఒక్కటే ఉండేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా వలస కార్మికులకు పని కల్పించే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఆరోగ్య పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నిటికీ, అలాగే ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈఎస్ఐ సౌకర్యం తప్పనిసరి చేస్తామన్నారు.
వలస కార్మికులు ఎక్కడ ఉన్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందేందుకు వీలు కల్పించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా వచ్చే 2 నెలల పాటు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, పప్పు దినుసులు ఉచితంగా అందజేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశమంతా అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. Government of India has permitted state governments to utilize State Disaster Response Fund, which goes from the center, for setting up shelter for migrants and providing them food and water. 11,000 crores were sent in that name. So in shelter homes, 3 meals are being provided for people who are urban homeless. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిన్నటి వరకు 2.33 కోట్ల మంది కూలీలకు దాదాపు 14.62 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 40 నుండి 50% ఎక్కువని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. వీధి వ్యాపారస్తుల కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. బ్యాంకుల ద్వారా సులభతరంగా 10,000 రూపాయల వరకు వారికి రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. దీనివల్ల దేశంలో 50 లక్షల మంది వీధి వ్యాపారస్తులకు లబ్ధి కలుగుతుందన్నారు. ప్లాట్ఫామ్ కూలీలకు కూడా సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేస్తామన్నారు. The government will launch the special scheme which will facilitate easy access to credit for all the street vendors. And when I say all the street vendors, there are 50 lakh street vendors as per one estimation which comes from all the state governments. 50 lakh street vendors will be able to avail of the 5,000 crore special credit facility through which once the lockdown is lifted, they can start their business back, they can buy their products to sell and so on. So 50 lakh street vendors will be taken care of. We are giving an initial working capital of up to 10,000 rupees. And for this, we expect a liquidity provision of 5,000 crores will be made by the government. గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మధ్యతరగతి వారి కోసం రుణ లింకేజ్ రాయితీ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తామన్నారు. దీంతో గృహ నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్టీల్, సిమెంటుకు డిమాండ్ కూడా పెరుగుతుందని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. The middle class, the lowest rung of middle class, who are up to 6 to 18 lakhs only annual income. So this scheme, which is credit-linked subsidy scheme, is being extended up to March 2021. Government will extend this scheme, and we think over and above 3.3 lakh families which benefited till now will now additionally have another 2.5 lakh middle income families which will join in by this 1-year extension that we are offering. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే లక్ష్యంతో నూతన వ్యవసాయ విధానంపై కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఈరోజు రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణకు సంబంధించిన పలు అంశాలను వారితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎస్ నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ అధికారులు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి రేపు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంటల సాగుపై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రాష్ట్రానికి వచ్చే వలస కూలీలందరికీ వారి ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామని వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ప్రకటన విడుదల చేశారు. బుధవారం నాటికి విమానాల్లో 798 మంది, రైళ్లలో 239 మంది, రోడ్డు మార్గం ద్వారా 41,805 మంది రాష్ట్రానికి చేరుకున్నారని తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారికి సరిహద్దుల్లోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండేలా సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వారు ఇళ్లకు చేరాక కూడా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తూ గడువు పూర్తయ్యే వరకు ఇంటి పట్టునే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. సడలింపుల వల్ల ఎక్కువ మంది ప్రజలు బయటకు వస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. కాగా రాష్ట్రంలో నిన్న కొత్తగా 41 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 31 మంది ఉండగా 10 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. 2 మృతి చెందగా 117 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ పరిధిలో మరో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. భవంతుల అనుమతి, స్వీయ ధృవీకరణ పద్ధతి టీఎస్ బీపాస్పై మంత్రి కె తారక రామారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ, పురపాలక, హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు. 87 మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ విధానం ప్రవేశపెట్టామని, జూన్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బీపాస్లో భాగస్వాములైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. టీఎస్ బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లో అనుమతులు పొందేందుకు వీలుండేలా చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వలకు సాగునీటిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. ఈ కాల్వల ద్వారా వర్ధన్నపేట, స్టేషన్ గణపూర్, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాలు, 33 గ్రామాల్లో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కృషి వల్లే దేవాదుల నుంచి 365 రోజుల పాటు నీళ్లు ఎత్తిపోస్తున్నామన్నారు. కాళేశ్వరం, దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. విపత్కర సమయంలో రైతు బంధు, రుణమాఫీకి నిధులు విడుదల చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 టీఎంసీలు అదనంగా 360 రోజులు మోటార్లు నడిచేటట్టు ప్రణాళిక తయారు చేసి 24 గంటలు మోటార్లు నడిచి 360 రోజులు నీళ్లు వచ్చేటట్టు ప్రణాళిక తయారు చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు అనేది మన రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది కూడా ఈ వాటర్ను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంత కష్టంతో వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. లిఫ్ట్ చేసి, ఒక్కటి కాదు 4-5 లిఫ్ట్ చేసి కోట్ల ఖర్చు పెట్టి ఎకరాల లెక్కేస్తే మన పంట పండిన దానికంటే ఎక్కువ వస్తుంది. కానీ రైతుకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పట్టుదలతో నీళ్లు ఇచ్చిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు నేను ఒకటే కోరేది, ఈ నీళ్లను మనం పోయినసారి మంచిగానే పంటలు పండించుకున్నాం. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయినాయి. ఈరోజు ఎక్కువ శాతం పంట దీని కింద పండేది 40,000 ఎకరాలు ఒక వర్ధన్నపేట నియోజకవర్గంలో. ఒక చెన్నారంకు కొద్దిగా వచ్చేటట్లేదు, కొన్ని గ్రామాలకు వచ్చేటట్లేదు. ఈ సందర్భంలో ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు పోతానే 1000 ఎకరాలు వస్తాయి. పర్కాల నియోజకవర్గానికి 11 గ్రామాలు 36,000 ఎకరాలు ఈ రోజు మనం మొదలు పెట్టుకోవడం జరుగుతున్నది. పాపం ధర్మారెడ్డి తన సొంత ఖర్చులతోటి పొక్లెండి పెట్టి రాత్రింబవలు కష్టపడి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి అనే సంకల్పంతో ఆయన బాగా కష్టపడ్డాడు. నేను ప్రత్యేకంగా ధర్మారెడ్డి గారిని అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. స్టేషన్ గన్పూర్లో కూడా 14,000 ఎకరాలు పారుతాయి. మొత్తం 91,700 ఎకరాలు ఈ కాలువ ద్వారా పారుతుంది. నేను ఒక్కటే, ఈరోజు ఈ దేవాదుల ద్వారా మన జిల్లా సగం పారుతుంది. జనగాం జిల్లా కరువు జిల్లా అయిన దాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేసుకున్నాం. శ్రీశైలం జలాశయం నుంచి అదనంగా నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కృష్ణానది జలాల యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. పీసీసీ తరపున ఆ పార్టీ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు ఈరోజు బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు వ్యవహారాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించాలని, ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే హక్కు ఆయా పార్టీలకు లేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారించింది. కరోనా పరీక్షలపై హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో వివరాలు సమగ్రంగా లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో కోవిడ్ చికిత్స, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ నెల 26వ తేదీలోగా కరోనా పరీక్షలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ ఆర్థిక ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వరాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల సమాఖ్య స్వాగతించింది. ఈ కేటాయింపుల వల్ల ఎంఎస్ఎంఈల చేతిలో కావాల్సిన నిధులు ఉంటాయని, దేశీయ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల సమాఖ్య డిప్యూటీ సీఈఓ సుజాత అన్నారు. పీఎస్యూసీ నుంచి ఎంఎస్ఎంఈలకు రావాల్సిన బకాయిలు 45 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం శుభ పరిణామమన్నారు. డిమాండ్ సప్లై బ్యాలెన్స్ చేయడంలో కానీ హెల్ప్ఫుల్గా ఉండేలాగా చాలా మటుకు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది పిఎస్యూస్ నుంచి, సిపిఎస్యూస్ నుంచి ఎంఎస్ఎంఈస్కి రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో, పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే 45 రోజుల లోపల రిలీజ్ చేస్తామని చెప్పారు. అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అలాగే 200 crores వరకు ఉండే టెండర్స్లో ఇంటర్నేషనల్ కంపెనీస్కి ఆస్కారం ఇవ్వము, లేదా గ్లోబల్ టెండర్స్ కింద ఉంచము, వాటిని బిలో గ్లోబల్ టెండర్స్ లెవెల్లో ఉంచుతాము. అంటే కేవలం మన దేశంలో ఉన్న కంపెనీలకి మాత్రమే దాంట్లో టెండర్స్లో పార్టిసిపేట్ అయ్యేలాగా అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల చాలా మటుకు ఎంఎస్ఎంఈస్కి వాటి కమాడిటీస్ని, అంటే వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని గవర్నమెంట్కి సేల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దానివల్ల కూడా చాలా లాభం ఉంటుంది. అలాగే ఎన్నో రకాల రుణాలని లిక్విడిటీ, అంటే చేతిలో ద్రవ్యం ఉండేలాగా ఈ ఎంఎస్ఎంఈస్కి వాటి యొక్క ఇమీడియట్, అంటే కేవలం లాక్డౌన్ ఎత్తేసి ఉత్పత్తి మొదలుపెట్టగానే వాళ్ళకి కావాల్సిన వ్యయం కోసం అవసరమయ్యే విధంగా కొంత లిక్విడిటీ వాళ్ళ చేతుల్లో ఉండేలాగా కొన్ని చర్యలను తీసుకుంది. అవి కూడా చాలా స్వాగతించాల్సిన విషయం. కాకపోతే అతిపెద్ద కన్సర్న్ ఏదైతే ఉందో అందరికీ కూడా ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మొత్తం వేజెస్ పే చేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఈ శాలరీస్ని ఎలా ఇవ్వాలి, ఇది వాళ్ళ యొక్క మేజర్ సమస్య. ఈ సమస్యని ఇంకా అడ్రస్ చేయలేదు గవర్నమెంట్. ఇది కూడా ఇవ్వగలిగితే చాలా బాగుంటుందని మేము అభిప్రాయం. ఆత్మనిర్భరత దీని కింద స్కీమ్ కింద ప్రధాని మోడీ గారు ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా నిన్న మనకి ఈ ఉద్దీపన పథకం చిన్న పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుందని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఇది దోహదపడుతుందని సీనియర్ ఉపాధ్యక్షుడు రమాకాంత్ ఈనాని అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆర్థిక స్వావలంబన సాధనకు బాట వేస్తుందని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. నిరాశపడినటువంటి ఈ ఔత్సాహికులైన పారిశ్రామికులను ఒక ప్రోత్సాహం వైపు నడిపించి వాళ్ళలో ఒక నమ్మకమైన దృఢ నమ్మకాన్ని, ఒక సంకల్పాన్ని కల్పించి ఈ పరిస్థితిని ఎట్లాగైనా మనం అధిగమించి మళ్ళీ నిలుపుదొక్కున్నటువంటి ధైర్యాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం చేసినటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం చాలా ప్రశంసనీయమైనది. నిజంగా కూడా మన ప్రధానమంత్రి గారు ఆశించినట్టుగా మేక్ ఇండియా అనేటటువంటి దాన్ని ఇండైరెక్ట్గా ఇది చాలా ఊతమిస్తుంది. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కు సంబంధించి చాలా ప్రోత్సాహాలు వాళ్ళు గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఏ విధమైనటువంటి కొల్లేటరల్ సెక్యూరిటీస్ లేకుండా దాదాపు వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి లిమిట్లో 20% వరకు బ్యాంకులకు ఏ విధమైనటువంటి కండిషన్స్ పెట్టకుండా టర్మ్ లోన్గా ఇవ్వాలనేటువంటి నిర్ణయము ఇప్పుడు ఈ సింక్ అయినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉన్నదో, వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే నష్టపోయినారో ఈ 3-4 నెలలు, అటువంటి దానికి మంచి ఊతనిచ్చి మళ్ళీ పరిశ్రమను నిలదొక్కడానికి ఉంది.
కరోనా సంక్షోభం లాక్డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడానికి కేంద్రం 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడాన్ని అఖిల భారత వర్తకుల సమాఖ్య రాష్ట్ర వినియోగదారుల పంపిణీ సంఘం అధ్యక్షుడు రాజేష్ శర్మ స్వాగతించారు. వ్యాపారస్తులతో పాటు ఇతర రంగాలకు ఇది ఎంతో చేయూతనిస్తుందన్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి కోవిడ్-19లో ఉన్నటువంటి పరిస్థితులను మన ఆర్థిక పరిస్థితిని గాడిలో తీసుకురావడానికి చాలా చక్కగా 20 లక్షల కోట్ల ప్యాకేజీని వారు ప్రకటించడం చాలా సంతోషమైన విషయము. అదేవిధంగా చిన్న వ్యాపారస్తులకు అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్కి 3,70,000 కోట్లు ప్రకటించడం అనేది కూడా స్వాగతించే విషయమే. ముఖ్యంగా దీనిలో ఏంటంటే ఏదైతే కొలెటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్ అయితే ఏదైతే ఉందో అది చాలా చక్కగా స్పెషల్ లోన్ స్కీమ్ కూడా బెనిఫిట్ అవుతుంది. దాదాపు 45 లక్షల ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఇది చాలా లాభదాయకము. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ని అన్ని వ్యాపారాలను గడిచి దాని యొక్క డెఫినేషన్ని మార్చి ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్ కిందకి తీసుకొచ్చారు. దాని యొక్క క్లారిటీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సెక్టర్లో ఏదైతే సర్వీస్ సెక్టర్ ఉందో దానిలో ఏ వ్యాపార రంగం వస్తుంది, ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్సు, ఇతర రంగాలు ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు ఏ విధంగా దీన్ని డెఫినేషన్ చేశారనేది వేచి చూడాల్సిన అవసరం మనకి ఇంకా ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సిరిసిల్లలో మరమొగ్గాలపై పనిచేస్తున్న కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేనేత పరిశ్రమ కష్టాల్లో నుంచి గట్టెక్కడానికి ఇది దోహదపడుతుందంటున్నారు. మాకు ఈ బ్యాంకు మారిటోరియం కానీ ఈ 12 నెలల మారిటోరియం తోటి 4 సంవత్సరాల్లో అప్పు చెల్లించే విధంగా వారు గ్యారెంటెడ్గా బ్యాంకులే గవర్నమెంటే మాకు సెక్యూరిటీగా ఉండి మాకు ఇప్పించడం చాలా ఆనందదాయకము. విద్యుత్ కానీ మాకు ఈ పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి చాలా మంచి ఆలోచన చేసి మాకు ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ద్వారా మాకు ఉన్న పరిశ్రమలు నిలదొక్కుకోగలవు. అవరు దీనిలో ఇంకొకటి ఈ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల తక్కువ పెట్టుబడి ఎక్కువ ఉపాధి ఇచ్చే సంస్థలు కాబట్టి మీరు ఈ దృష్టి పెట్టి మాకు ఇవ్వడం చాలా ఆనందదాయకం. మా పార్కు తరఫున కూడా మేము కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. Yesterday, our Prime Minister Garu has announced 20 lakhs crores rupees is under Atmanirbhar Bharat scheme, and our Central Finance Minister Nirmala Sitharaman Garu yesterday announced the details about the scheme also. With this scheme, like our small scale industries will get more encouragement, and this loan has to repay within 4 years with the 12 years moratorium. With this scheme, our small scale industries will get on somewhat from present crisis. Thanks a lot, Prime Minister Garu and Nirmala Sitharaman Garu announced for this scheme for especially like small scale industries. Thank you, thanks a lot. సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. లాక్డౌన్ నేపథ్యంలో దివ్యాంగులైన ప్రభుత్వ ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో రవాణా సౌకర్యం లేక దివ్యాంగులైన ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వలకు సాగునీటిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. ఈ కాల్వల ద్వారా వర్ధన్నపేట, స్టేషన్ గణపూర్, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాలు, 33 గ్రామాల్లో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. కరోనా వైరస్ చికిత్స కోసం 4 రకాల ఆయుర్వేద ఔషధాలకు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్ ట్వీట్ చేశారు. ఈ మహమ్మారిని తరిమేందుకు సాంప్రదాయ వైద్య పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తాయని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మరిన్ని కోవిడ్-19 పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు భారత వైద్య పరిశోధన మండలి సంకల్పించింది. ఈ మేరకు కోవిడ్-19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు సమీక్షించి అనుమతించే బాధ్యతను ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా 14 వైద్య సంస్థలకు అప్పగించింది. కరోనా వైరస్ ల్యాబ్లో నుంచే వచ్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలని, ఈ వైరస్ సహజసిద్ధంగా వచ్చింది కాదని అన్నారు. ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లాక్డౌన్ సమయంలో రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలు పోలీసులు విడుదల చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు.
గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 1000 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు వాటి యజమానులకు వాటిని అందిస్తున్నామని వన్ టౌన్ సీఐ రమేష్ తెలిపారు. అంటే అక్కడ ఈయన మాట్లాడ లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు మానవత్వం చాటుకుంటున్నారు. ఒకవైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పేదలను ఆదుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తారు ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు. ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం పరిధిలోని మాదారం, పంగిడి మాదారం, మంగి, తాటిగుండ, బుగ్గగూడెం, బింజిగూడ, మాణిక్యాపూర్ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు గత 50 రోజులుగా ఎస్ఐ రామారావు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, గూడాలకు తన సిబ్బందితో రోజు నడిచి వెళ్లి వారికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా 60కి పైగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లోని 2200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసినట్టు ఆయన తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరుమల పుణ్యక్షేత్రంలో గంటకు 500 మంది చొప్పున ప్రతిరోజు 14 గంటల పాటు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భక్తుల దర్శనాలు తిరిగి ప్రారంభించడంపై టీటీడీ సభ్యులు ఈరోజు సమావేశం నిర్వహించారు. మొదటి 3 రోజుల పాటు టీటీడీ ఉద్యోగులను మాత్రమే అనుమతించనున్నారు. స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు అనుమతించాలని టీటీడీ యోచిస్తోంది. మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆన్లైన్లో స్లాట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. టికెట్లు పొందిన భక్తులు మాత్రమే అలిపిరి వద్ద అనుమతి ఉంటుంది. ఇక హైదరాబాద్ శివారులోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ను జంక్షన్గా అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి చెప్పారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి మంత్రి ఈరోజు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం వల్ల దూర ప్రాంత రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే జరుగుతాయని, తద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా చెర్లపల్లి వరకు పొడిగించే అవకాశం ఉందన్నారు. అందుకనుగుణంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకునే మార్గాలు విస్తరిస్తున్నట్టు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి ఉద్దీపన ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో మీడియా సమావేశం. సన్నకారు రైతులు, వలస కూలీలు, వీధి వ్యాపారులకు భారీ ప్రోత్సాహకాలు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు. సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ పథకం పొడిగింపు. వలస కార్మికులు ఉన్న చోటే ఉపాధి, అందరికీ ఉచిత వైద్య పరీక్షలు. మరో 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేయనున్న కేంద్రం. గృహ నిర్మాణానికి 70,000 కోట్ల రూపాయలు. వీధి వ్యాపారస్తుల కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం, సులభతరంగా రుణాలు. జూన్ కల్లా అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్. భవన నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వలకు నీరు విడుదల. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడి.